నమస్తే తెలంగాణ ప్రజలు. ముఖ్యమంత్రి రేవంత్ అన్న నిన్న ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి ఠాగూర్ ఆడిటోరియంలో రొమాన్లు నిక్కబొచ్చే విధంగా అక్కడ చూసేవాళ్ళు, మీడియాలో ప్రసంగాలను చూసేవాళ్ళు, అదేవిధంగా టీవీల ముందట కూర్చొని యూట్యూబ్ ఛానళ్ళలో రేవంత్ అన్న ప్రసంగాన్ని చూస్తూ ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యపోయిన పరిస్థితి. నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. రేవంత్ అన్న దమ్మేందో, రేవంత్ అన్న ఎంత నికాసుగా మాట్లాడుతున్నాడో ఈరోజు తెలంగాణ ప్రజలు కళ్ళకు గట్టినట్టు చూసిన పరిస్థితి. గతంలో కల్వకుంట్ల దొరలు ఇలా ఆర్ట్స్ కాలేజీని ఉద్యమాల పేరు మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు క్రియాశీలక పాత్ర పోషించిన ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ కల్వకుంట్ల దొరలు ఏ ఒక్కరోజు కూడా బామర్తులు కేటీఆర్ మరియు హరీష్ రావు అగ్గిపేట మచ్చ కల్వకుంట్ల దొర అయినటువంటి కేసీఆర్ ఏ ఒక్కరోజు కూడా ఆ విద్యార్థుల కష్ట సుఖాలను పంచుకున్న పరిస్థితి లేదు. వాళ్ళ ఉస్మానియా గడ్డ మీద ఏ రోజు కూడా అడుగు పెట్టిన పరిస్థితి లేదు.